ఏటా కోటికి పైగా ఆదాయం, అభివృద్ధి మాత్రం శూన్యమన్నట్టుగా మారింది వేములవాడ రాజన్న అనుబంధ ఆలయ పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా ఆలయ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ దిశగా పాలకులు దృష్టి పెట్టడం లేదు. ప్రతిపాదనలకే పరిమితమవుతున్న నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన నాంపల్లి గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పచ్చని చెట్ల మధ్య భక్తులకు ఆహ్లాదం కలిగిస్తోంది. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో ఆలయం సందడిగా ఉంటుంది. గుట్టపై పచ్చని పొదల్లో శ్రీకృష్ణుడి కాళీయమర్ధనం భక్తులను ఆకట్టుకుంటోంది. గుట్టపైకి వచ్చిన భక్తులు రోజంతా సంతోషంగా గడుపుతారు. కానీ ఎలాంటి వసతి గదులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని భక్తులు వాపోతున్నారు. రెండు 2015వ సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ నాంపల్లి గుట్టను సందర్శించారు. అప్పుడు గుట్టపై అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచనలు చేశారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాంపల్లి గుట్టపై సుమారు 29 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ పనులు పూర్తయితే ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అప్పటి అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించిన ఆమోదానికి నోచుకోకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నాంపల్లి గుట్ట నరసింహస్వామి అయితే ఈ గుట్ట మీద ఏమైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని, అదేవిధంగా ఈ వేములవాడ దేవస్థానానికి వచ్చే భక్తులు అక్కడికి దర్శనం చేసుకున్న అనంతరం నాంపల్లి గుట్టపై ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అందరూ కుటుంబ సమేతంగా అండుకొని తిని సంతోషంగా ఈ బిల్డింగ్ల చుట్టూ ఉన్న నాంపల్లి గుట్టను చూస్తే ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నాంపల్లి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని. గుట్టపైకి వచ్చే భక్తులు అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఆలయానికి ₹1 కోటి పైనే ఆదాయం వస్తున్నా అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. గుట్టపై సౌకర్యాలు కల్పిస్తే భక్తుల సంఖ్య పెరిగి మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.